సార్ ఏంటి సార్ ఇవాళ మొత్తం వైసీపీ మొత్తం 175 నియోజకవర్గాలు ప్లస్ ఎఫిలియేటెడ్ వింగ్స్ అన్ని కూడా మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఉన్నాయి. ఏమన్నా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక రకంగా కీలకమైన విస్తృత సమావేశం నిర్వహిస్తున్నారు. 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పరిశీలకులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, దాదాపు హోల్సేల్ పార్టీ అంతా కూడా ఎంటైర్ పార్టీ మొత్తం ఆడుంది. ఒక రకంగా జస్ట్ లైక్ ప్లేనరీ లాంటిది. సహజంగా ప్రజల్లో ఏమనుకుంటారంటే, ఈ మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో భారతి గారి ఎపిసోడ్ ఆమె ఏదో రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటనలు రావడం, తర్వాత లిక్కర్ కేసులో ఏదో అరెస్ట్ అయిపోతారని ఇంకొక ప్రచారం, ఇట్లాంటివి వస్తున్న నేపథ్యంలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. కానీ ఇంకా బయటికి విషయాలు రాలేదు. కానీ నేను అనుకుంటుంది, ఇట్లాంటి ప్రచారాలన్నిటిని తిప్పికొట్టే విధంగా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని తన రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటున్నారో దాన్ని తిప్పికొట్టి స్ట్రైట్ గా తాను ఏదైతే చేయదలుచుకున్నాడో దాని వైపు పార్టీని నడిపే ఆలోచన బహుశా ఆయనకు ఉన్నట్టుంది. ప్రధానంగా రెండు సమస్యల మీద ఆయన కేంద్రీకరించవచ్చు. ఒకటి మెడికల్ కాలేజీ ఉద్యమం, రెండు రైతుల సమస్య. రైతుల సమస్య సీరియస్ గా ఉంది. ఉల్లి ధర లాంటివన్నీ ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని బాగా ఒత్తిడి చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని టేకప్ చేసే ఆలోచనలు. అయితే మీరు అనొచ్చు, అది ఆల్రెడీ పిలిపించేస్తే వాళ్ళు చేయొచ్చు కదా, ఎందుకు ఇంత విస్తృత సమావేశం అని. ఏదైనప్పటికి కూడా కొన్ని మీడియా సమస్యలు పనిగట్టుకొని అదే రాయడం వల్ల, రాసింది వేరే విషయాలు డైవర్ట్ చేయడం వల్ల శ్రేణులు లీడర్లు కూడా ఏమో అయింటుంది కదా అని నమ్మకం, చిన్న నమ్మకం ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది కదా. దీన్ని క్లియర్ చేయదలుచుకున్నాడు. మనం ఎట్లయితే గుర్రానికి ఆ కట్టేసిన తర్వాత కళ్ళకి రెండు వైపులా కట్టేస్తుంటారు, అది పక్క చూపులు చూడదు, పోతా ఉంటుంది నేరుగా స్ట్రైట్ రోడ్డు, పక్క పక్కన ఉండదు. ఆ రకంగా పార్టీ మొత్తాన్ని లీడ్ చేసి టోటల్ గా తాను ఏదైతే అనుకున్నాడో ప్రజా ఉద్యమాలుగా మెడికల్ కాలేజీని కాపాడుకోవడం, ఒకవేళ కాపాడకుండా ప్రభుత్వం ప్రైవేటు పరం చేయదలుచుకుంటే ఎదుర్కోవడం, ఎన్లైట్ చేయడం. రెండు ముఖ్యంగా ఈరోజు రైతుల సమస్య ఉంది. ఒక సమస్య చెప్తాను, సీరియస్ సమస్య అది. ఉల్లి రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు జిల్లాలు, కర్నూలు, కడప జిల్లాలో హైయెస్ట్ ఉల్లి పండుతుంది. దీంట్లో నెంబర్ 1 కర్నూలు. సమస్య వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే హెక్టార్కు 50,000 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించింది. తమాషా ఏంటంటే ఇది కర్నూలు జిల్లా అని మెన్షన్ చేశారు ఆ జీవోలో. ఇప్పుడు కడప జిల్లా పరిస్థితి ఏంటి? వాళ్ళు వర్తించదా ఈ జీవో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏమన్నా ఇట్లాంటి జీవోలు ఇస్తున్నారని అనుమానం తావిస్తుంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 50,000 వచ్చేట్టుగా ఆ జీవోను సవరించాల్సి. అంటే ఇట్లాంటి చాలా క్రూషియల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గిట్టుబాటు ధర, మెడికల్ కాలేజీ, ప్రజా ఉద్యమం, ఈ రెండింటిని పార్టీ శ్రేణుల్ని పూర్తిగా ఇంకేం ఆలోచించద్దండి, అన్ని స్ట్రైట్ అవి ఇదే చేద్దామని నిశ్చయార్థం కోసమే బహుశా ఈ సమావేశం పెట్టున్నారు. ఇదే సంచలన నిర్ణయం అవుతుంది తప్ప ఇంకేది డైవర్షన్ అనేది ఆయన చేయడు. డైవర్షన్ పాలిటిక్స్ నుంచి స్ట్రైట్ పాలిటిక్స్ నడపడం కోసమే ఈరోజు సమావేశం పెట్టారని నాకు అనిపిస్తుంది. అంటే భార్య భార్య మీద ఏమైనా వ్యాఖ్యలు చేశారు, దాని మీద కూడా ఏమన్నా చెప్పుంటారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పుంటారు, ఆయన మీద వ్యాఖ్యలు చేసిన కుటుంబ సభ్యులు అవన్నీ పట్టించుకోవద్దండి, వాళ్ళకి ఇది అలవాటు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనం డైవర్ట్ చేయడం కోసం, కాబట్టి ఇవేమి మీరు పట్టించుకోకుండా మీరు అనుకున్న రూట్లో పోండి. ఇది పార్టీ లైన్. ప్రజలు మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వ ఆత్మరక్షణ పడిపోయింది, అది అర్థం అవుతా ఉంది. ఆత్మరక్షణ ప్రభుత్వాన్ని మరింత ఒత్తిడి చేస్తే ప్రభుత్వ ఆలోచన వెనకపోతే ప్రజలకు ఉపయోగం, పార్టీకి ఒక విలువ వస్తుంది. అట్లే ఈరోజు రైతుల గిట్టుబాటు ధర విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిత్తూరు జిల్లా మామిడి రైతులు, గుంటూరు జిల్లా మిరప రైతులు, ఈ పట్టు రైతులు, కాటన్ రైతులు, ప్రకాశం జిల్లా, ఇట్లా స్ట్రైట్ గా ఆయన పోవడం వల్ల ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, పోరాడుతున్నారు, సమస్యను ఎనలైట్ చేస్తున్నారు. ఇవి రైతులకు కూడా ఉపయోగపడుతుంది, ప్రభుత్వం కూడా కొంత కదలికి వస్తుంది. కాబట్టి దీన్నే గట్టిగా కొడితే వైటీస్ ప్రజలకి న్యాయం జరుగుతుంది, పార్టీకి కూడా గౌరవం పెరుగుతుంది. ఈ ఈ స్ట్రైట్ అవే ప్రోగ్రామ్ లో మనం ఉన్నంగా రద్దు చేసేస్తారు, జగన్ డిస్క్వాలిఫై చేసేస్తాడు, లేదా భారతి గారు రాజకీయాల్లోకి వచ్చేస్తారు, ఇట్లాంటి చర్చలు తేవడం వల్ల డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏమీ పట్టించుకోవద్దండి, అన్ని సవ్యంగా జరుగుతుంది, ఈ రెండు ప్రోగ్రాములు ఏదైతే పార్టీ అదే పట్టించుకోనని చెప్పడం కోసం ఆ మీటింగ్ వేసినట్టుగా అనిపిస్తుంది.